హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మూన్ లాగ్స్. ఎప్పుడైనా మీరు ఇలా ఎగ్ ఫ్రై చేసుకున్నారా అండి? ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అండి? ఒకసారి అయితే చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ మెథడ్ అండి. ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని తింటే కడుపు నిండా తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ని ఇలా బాగా ఉడికించుకోవాలండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకొని బాగా ఉడికించుకున్నాను. ఇలా ఎగ్స్ ఉడికాక పైపొట్టు తీసాక ఇలా సన్నగా ఘాటు పెట్టుకోవాలండి. ఎగ్కి ఇలా సన్నగా ఘాటు పెట్టుకొని 2 పార్ట్స్ చేసుకొని ఇలా ముందుగా మనము ఎల్లో పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి పీసెస్. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న గుడ్డు ముక్కలను వేసుకొని ఎల్లో పార్ట్ వేసుకోకూడదండి. ఇలా గుడ్డుని వేపుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకొని దూరగా వేపుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 కలుపుకోవాలండి. బాగా ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. ఇందులో ఇలా వేసుకొని స్లోగా కలుపుకోవాలండి. ఇలా స్లోగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇలా మూత పెట్టేసుకొని 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాయో చూడండి. ఇలా అయితే చాలా బాగుంటుంది అండి ఎగ్ ఫ్రై అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. కొంచెం కొత్తిమీరాకు వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ అండి. చూడండి ఎంత చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్ ఫ్రై ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.